లేటెస్ట్ గా కొన్ని బిగ్ ఇంజిన్ ఫిల్మ్స్ గురించి న్యూస్ వైరల్ అవుతున్నాయి అనమాట. అందులో కొన్ని న్యూస్ క్లారిటీ అవుతుంది, రూమర్స్ బజ్ కాకుండా. కొన్ని న్యూస్ మీద డౌట్స్ ఎక్కువ ఉండిపోతున్నాయి, కాబట్టి చాలా మంది ఫాలోవర్స్ అడుగుతున్నారు అనమాట. ఈ వీడియోలోని మాక్సిమం దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి గారు రీసెంట్ గా ట్వీట్ చేశారనమాట, సత్య ఫిల్మ్ ని ఆల్మోస్ట్ 27 ఇయర్స్ తర్వాత రీవాచ్ చేశారని చెప్పి. చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళు తీసిన ఫిల్మ్స్ ని తిరిగి చూసుకోరనమాట. వాళ్ళు తీసే వర్క్ కదా, వాళ్ళకి చూసే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. కానీ మన ఫిల్మ్ లవర్స్ కొన్ని డౌట్, మీరు తీసే ఫిల్మ్స్ ని మీరు చూసుకున్నా అందులో ఉన్న తప్పులు గానీ గ్రేట్నెస్ గానీ మీరు కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది కదా అనే డౌట్స్ ఉంటుంది కదా. ఆ విధంగా ఆర్జీవి గారు సత్యలో ఉన్న గ్రేట్నెస్ ని రీసెంట్ రీవాచ్లోని కనిపెట్టి నాలో ఉన్న ఆ సత్తా పవర్ ని బయటికి తీసుకొస్తా, వింటేజ్ పవర్ రేంజ్ లోని ఫిలిం ని తీయబోతున్నా అని అనౌన్స్ చేశారు ట్విట్టర్ ద్వారా. ఆ ట్వీట్ చూసినప్పుడు కొద్దిగా మందు ఎక్కువైందా లేదంటే నిజంగా జ్ఞానోదయం అయిందా అనే డౌట్స్ కూడా వచ్చాయన్నమాట. పోతే ఈ న్యూస్ గురించి రీసెంట్ గా ఆన్లైన్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఫిలిం మైత్రి మూవీ మేకర్స్ తోటి తీయబోతున్నట్టు, పెద్ద పాన్ ఇండియా ఫిలిం గా హిందీ నుండి అమితాబ్ బచ్చన్ గారు అండ్ మలయాళం నుండి ఫహద్ ఫాసిల్ గారు అండ్ తెలుగు నుండి వెంకటేష్ గారు అండ్ తమిళ నుండి కూడా ఒక యాక్టర్ జాయిన్ అవబోతున్నట్టు ఇలా వైరల్ అవుతున్న టైంలోనే ఆర్జీవి గారే క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతానికి ఈ ఫిలిం సిండికేట్ అనే ఫిలిం ని నేను తీయబోతున్న విషయం నిజమే గానీ ఈ కాస్టింగ్ రూమర్స్ గానీ ఈ మైత్రి మూవీ మేకర్స్ ది రాంగ్ అని చెప్పేశారు. బట్ ఆర్జీవి గారి ట్వీట్ ప్రకారం అదొక గ్యాంగ్స్టర్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయబోయే ఫిలిం అండ్ మోస్ట్లీ సత్య లాంటిది అవ్వచ్చు, లేదంటే దాని నుండి కొద్దిగా సిమిలర్ గా ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఉండేలాగా ఎక్కువ మంది స్టార్ కాస్టింగ్ అంటే లైక్ టాలెంటెడ్ కాస్టింగ్ అయితే ఉండొచ్చు అనమాట సీనియర్స్ నుండి. కానీ మళ్ళీ సత్యాన్ని రిపీట్ చేద్దాం అనుకుంటే కొద్దిగా రిస్క్. ఎందుకంటే ఆర్జీవి గారు ఇంతకు ముందు గతంలో అయితే మాత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయిన షోలే ఫిలిం ని రిపీట్ చేద్దాం అనే ఫార్ములా తోటి ఆగ్ అనే ఫిలిం తోటి పెద్ద ప్రయత్నం చేశారు, పెద్ద కాస్టింగ్ తోటి. పెద్ద డిజాస్టర్ కూడా అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. రివ్యూస్ కూడా చాలా దారుణంగా వచ్చాయన్నమాట. ఆ కాస్టింగ్ కి ఆ టైప్ లోని షోలే రేంజ్ ఇంపాక్ట్ అనే టైప్ లో హైప్ జనరేట్ అయింది. దానికి తగ్గట్టు దరిద్రమైన అవుట్పుట్ కూడా వచ్చిందనమాట. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫార్ములాని రిపీట్ చేద్దాం అనుకోవడం రిస్క్. చూద్దాం మరి ఆర్జీవి గారు బిగ్ ఫిలిం నే తీయబోతున్నానని చెప్పి ఆల్మోస్ట్ రీసెంట్ గా వంగ గారితో కూడా ఒక ప్రామిస్ లాంటిది చేశారనమాట. చూద్దాం మరి ఈసారి ఆయన ప్రయత్నం ప్రెజెంట్ మాస్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతున్న ఈ ఇండియన్ సినిమా జనరేషన్ లోని ఆయన ఏ టైప్ ఆఫ్ అటెంప్ట్ చేస్తారనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఒక ఫన్నీ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా 12th ఫెయిల్ యాక్టర్ విక్రాంత్ గారు అయితే మాత్రం యాక్టింగ్ కి ఆయన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం దొరకట్లేదంట. అందువల్లనే యాక్టింగ్ కి ఫాస్ట్ గా రిటైర్మెంట్ ని ప్రకటించారు. దాంతో చాలా మంది ఫిల్మ్ లవర్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు రీసెంట్ గా అప్కమింగ్ గా రాబోతున్న డాన్ రీబూట్ ఫిల్మ్ లోని ఆయన విలన్ గా కాస్టింగ్ లోని జాయిన్ అయ్యారనే న్యూస్ వచ్చింది. ఇది నిజంగా ఫన్నీ అని చెప్పుకోవాలి. అంటే రిటైర్ అవుతా అంటూ మళ్ళీ రిటర్న్ వస్తున్నట్టు కాదనమాట. అంటే ఈ విలన్ రోల్ కి ఆయన ఫేస్ అంతగా సెట్ కాదనే ఫీలింగ్ చాలా మంది ఆడియన్స్ లోనే ఉంది. సో ఈ సాఫ్ట్ ఫేస్ సాఫ్ట్ రోల్స్ చేసే ఆయన ఈ టైప్ ఆఫ్ బిగ్ యాక్షన్ ఫిల్మ్ లో విలన్ గా సెట్ కాకపోతే ఖచ్చితంగా ఫన్నీ అయ్యే అవకాశం, ట్రోల్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆయన యాక్టింగ్ లో టాలెంట్ ఉంది కాబట్టి వెర్సటైల్ వెర్షన్ తోటి ఒక డిఫరెంట్ విలన్ అప్రోచ్ ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఫిలిం మీద ఆ నెగిటివ్ వైబ్ కాస్టింగ్ లో గట్టిగా ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఎస్ఆర్కేని రిప్లేస్మెంట్ గా రణ్వీర్ సింగ్ ని పెట్టినప్పుడు కూడా చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది కదా ఆన్లైన్. అంటే డాన్ అంటే ఎస్ఆర్కేని గుర్తొచ్చే టైంలోని ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కి రిప్లేస్మెంట్ అంటే రణ్బీర్ కపూర్ మంచి కాస్టింగ్ అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ కాస్త కష్టం అనే ఫీలింగ్, ఆ స్వాగ్ ని మెయింటైన్ చేయలేడని మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు సేమ్ ఈ ప్రాజెక్ట్ కి మళ్ళీ అలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి అనమాట. దాంతో పాటు షూటింగ్ కూడా హౌల్ లో పెట్టి కాస్త డిలే చేస్తున్నారు. అండ్ ఓన్లీ ఫరహాన్ అఖ్తర్ గారు ఆ డాన్ 1 డాన్ 2 రేంజ్ స్క్రిప్ట్ రైటింగ్స్ కానీ ఆయన వర్క్ గట్టిగా ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ విక్రాంత్ గారు కూడా ఆయనలో ఉన్న స్ట్రాంగ్ టాలెంట్ ని ఒక వెర్సటైల్ వెర్షన్ లోని ఒక ఇంటెలిజెంట్ క్లెవర్ విలన్ క్యారెక్టర్ గా పనిచేసే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ యాక్షన్ కోసం విలన్ లా కాకుండా క్లెవర్ ఇంటెలిజెంట్ విలన్ లాగా. ఇక ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ వీడియో నుండి రణ్వీర్ సింగ్ లుక్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. లాంగ్ హెయిర్ ఉండుంటే కొద్దిగా విలన్ టైప్ లోని ఆయన ఇంతకు ముందు పద్మావత్ లో బిహేవ్ చేసినట్టు ఆ టైప్ ఆఫ్ గ్రే షేడ్స్ ఉండేలాంటి క్యారెక్టర్ కాబట్టి ఆ వైబ్స్ తీసుకురావాలి. డాన్ అంటే కంప్లీట్ మెయిన్ హీరో పాజిటివ్ రోల్ కాదు కదా, నెగిటివ్ షేడ్స్ ఉండేలాంటి గ్రే షేడ్స్ ఉండేలాంటి క్యారెక్టర్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ వైబ్ ఉండాలి. దాంతో పాటు రీసెంట్ దురంధర్ ఫిల్మ్ యొక్క లీక్డ్ సెట్ ఫోటో బట్టి ఆ పొటెన్షియల్ అయితే ఆయనలో ఉంది, తిరిగి తీసుకురాగలడు. అలా అయితేనే డాన్ 3 సేవ్ అవుతుంది, లేదంటే ఫ్లాప్ అవ్వచ్చు. సో మరి డాన్ 3 ఫిలిం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ తర్వాత ప్రభాస్ హను రాఘోపూడి కాంబినేషన్ రాబోతున్న ఫౌజీ ఫిలిం కి సంబంధించి సెకండ్ యాక్ట్రెస్, సెకండ్ ఫీమేల్ లీడ్ గురించి కాస్టింగ్ కన్సిడరేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ రిపోర్ట్స్ ప్రకారం మలయాళం యాక్ట్రెస్ అయిన నమితా ప్రమోద్ కాస్టింగ్ లోని జాయిన్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ ఫీమేల్ లీడ్ గా అని న్యూస్ అయితే వస్తుందన్నమాట. ప్రస్తుతానికి రిపోర్ట్స్ మాత్రమే, అంటే కన్సిడరేషన్ మాత్రమే. దాంతోపాటు ఈ ఫిల్మ్ కంప్లీట్ గా పేట్రియాటిక్ స్టైల్లో ఉండబోతుంది అనమాట. పాన్ ఇండియా టార్గెట్, అందుకనే టైటిల్ కూడా ఫౌజీ అని హిందీ టైటిల్ తో పాటు ఈ సినిమాలో అయితే మాత్రం 3 డిఫరెంట్ లుక్స్ లోని ప్రభాస్ కనిపించబోతున్నట్టు కూడా లేటెస్ట్ రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అయిన మిథున్ చక్రవర్తి గారి ఫిల్మ్ లో ఫాదర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారంట. ఆ తర్వాత హెరా ఫెరీ 3 గురించి ఒక అద్భుతమైన న్యూస్ వచ్చిందనమాట. చాలా మంది ఫ్లాప్స్ లోని స్ట్రగుల్ అవుతున్న అక్షయ్ కుమార్ కి మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఇదే అవుతుందని అనుకున్నప్పటికీ స్కై ఫోర్స్ ఆల్రెడీ సేఫ్ అయిపోయింది. ఆ తర్వాత రాబోయే జాలీ ఎల్ఎల్బి 3 గానీ, హౌస్ఫుల్ సీక్వెల్ గానీ, వెల్కమ్ సీక్వెల్ ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పొటెన్షియల్ ఉన్నాయి. దాంతోపాటు
ప్రియదర్శన్ గారు భూత్ బంగ్లా ఫిల్మ్ తీయబోతున్నారు. ఈ హారర్ కాంబో, వీళ్ళిద్దరి కాంబోలో ఆల్మోస్ట్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హారర్ కామెడీ కూడా బాగా క్లిక్ అవుతున్న టైంలో క్లిక్ అయ్యే అవకాశం గట్టిగా ఉందన్నమాట. దాంతో పాటు రీసెంట్ గా ఆయన బర్త్డే విషెస్ అక్షయ్ కుమార్ గారు ప్రియదర్శన్ గారికి చేశారు. దాంతో ఆయన రిప్లై ఏంటంటే, గిఫ్ట్ గా హెరాఫేరీ 3 నేనే తీయబోతున్నాను, దానికి నువ్వు రెడీయా అని చెప్పి రిప్లై పెట్టారనమాట. ఆల్రెడీ ప్రీవియస్ హెరాఫేరీ 2 ఫిల్మ్స్ తోటి మంచి మెమరబుల్ కల్ట్ కామెడీ ఇచ్చిన ప్రియదర్శన్ గారే మళ్ళీ థర్డ్ పార్ట్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారనే న్యూస్ ఇప్పుడు బాగా సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఫర్హద్ సమ్జీ అనే ఒక రాడ్ డైరెక్టర్ తోటి ఈ హెరాఫేరీ 3 ఉండబోతుందనే న్యూస్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత డైరెక్టర్ ని మారుస్తాం, స్క్రిప్ట్ కూడా మారుస్తాం అని చెప్పి చాలా టైం తీసుకున్నారు. కానీ డైరెక్ట్ గా ఇప్పుడు ఆ ఓజీ ఒరిజినల్ డైరెక్టర్ ని తిరిగి తీసుకురావడం అనేది చాలా మంచి హైప్ జనరేట్ అవుతుంది నార్త్ బెల్ట్స్ లోనే. ఈ థర్డ్ పార్ట్ 3 కి గట్టి పొటెన్షియల్ ఉంది. అప్కమింగ్ అక్షయ్ కుమార్ గారి లైనప్ లోని వెల్కమ్ సీక్వెల్, హౌస్ఫుల్ సీక్వెల్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినా ట్రోల్స్ ఫేస్ చేసే అవకాశం, క్రిటిసిజం ఫేస్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ భూత్ బంగ్లా కానీ హెరాఫేరీ 3కి చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. నేనైతే ఎక్కువగా పరేష్ రావల్ గారు చేయబోతున్న బాబురావు గణపతిరావు ఆప్టే క్యారెక్టర్ గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత అప్కమింగ్ ఎస్ఎస్ఎంబి రాజమౌళి గారి కాంబోలో రాబోతున్న ఫిలిం ప్రస్తుతానికి అల్యూమినియం ఫ్యాక్టరీలోని లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ అయితే జరుగుతుంది. కొద్దిగా ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ మొదలైందని అన్నారు. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి నుండి అఫీషియల్ స్కెడ్యూల్స్ కూడా మొదలవుతాయని న్యూస్ విన్నప్పటికీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం డైరెక్ట్ గా కెన్యా నుండి మొదలవుతుందంట. కెన్యా ఫారెస్ట్ లోని మెయిన్ అడ్వెంచర్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటే మొదటి స్కెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టు ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ప్రియాంక చోప్రా గారు డైరెక్ట్ గా హైదరాబాద్ వరకు వచ్చారు. మరి ఈ లొకేషన్స్ అంతా కూడా అక్కడ నుండి స్టార్ట్ చేయడం ఏంటి అనేది కూడా కొద్దిగా డౌట్ ఉంది. కానీ ఈసారి మాత్రం సెట్స్ లోని రాజమౌళి గారు చాలా స్ట్రిక్ట్ అండ్ సీరియస్ రూల్స్ ని ఫాలో చేయబోతున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ లోని చాలా వరకు సెట్స్ లోని మొబైల్స్ ఎలా ఉండదు. క్రిస్టఫర్ నోలన్ గారు అయితే మాత్రం కుర్చీలు కూడా పెట్టరన్నమాట యాక్టర్స్ కూర్చోడానికి. ఎందుకంటే రిలాక్స్ అయిపోతారు, యాక్టింగ్ పని మిస్ అయిపోతుందని చాలా సీన్స్కి అయితే మాత్రం యాక్టర్స్ కూర్చోడానికి సీట్స్ కూడా ఉండవు. సో ఆ టైప్ హాలీవుడ్ మేకింగ్ లాంటి స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో చేయడానికి ప్రయత్నిస్తున్నారనమాట. కానీ హాలీవుడ్ ప్రొడక్షన్ షూటింగ్ అనేది మాక్సిమం 4 monthsలో అయిపోద్ది. కానీ రాజమౌళి గారి వర్క్ ప్రకారం ఎక్కువ టైం తీసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. మహేష్ బాబు గారి ఎంటైర్ కెరీర్లో మోస్ట్ టఫెస్ట్ వర్క్ ఖచ్చితంగా ఈ ఫిలింతో చూడొచ్చు. దాంతోపాటు జాన్ అబ్రహాం గారు అయితే మాత్రం పృథ్వీరాజ్ సుకుమార్ కాస్టింగ్ ని ఈ ఫిలిం విలన్ రోల్లోని రిప్లేస్ చేసినట్టు రీసెంట్ గా ఆన్లైన్ లో న్యూస్ వైరల్ అవడం మీలో చాలా మందికి తెలిసిందే. ఇంతకు ముందు పృథ్వీరాజ్ సుకుమార్ గారు కూడా ఇంకా కాస్టింగ్ లో కన్ఫర్మ్ కాలేదు. ఇంటర్వ్యూలో ఒకసారి అడిగినప్పుడు ప్రస్తుతానికి ఏది కూడా కన్ఫర్మ్ కాలేదు, తర్వాత దాని గురించి క్లారిటీ ఇస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు జాన్ అబ్రహాం విలన్ గా రిప్లేస్ చేయబోతున్నాడు అనే వచ్చే సోర్స్ కూడా అంత ట్రస్టబుల్ కాదు. ఇంతకు ముందు ఈ ఫిలిం లోని హృతిక్ రోషన్ విలన్ గా కనిపించబోతున్నాడని కూడా ఇలాంటి ఫేక్ సోర్సెస్ న్యూస్ ని స్ప్రెడ్ చేసే సేమ్ ఆ టైప్ ఆఫ్ సోర్స్ ఇది. అండ్ రాజమౌళి గారి టీం నుండి ఆయన ప్రస్తుతానికి విలన్ గురించి కాస్టింగ్ కన్సిడరేషన్ లో ఉన్న విషయం కూడా ఎక్కడా కూడా క్లారిటీ లేదు కాబట్టి మాక్సిమం ఈ న్యూస్ ఫేక్ అని అనిపిస్తుంది. దాంతోపాటు జాన్ అబ్రహాం కూడా ప్రస్తుతానికి ద డిప్లొమాట్, టెహరాన్, టారిక్ లాంటి వరుసగా యాక్షన్ ఫిల్మ్స్ తోటి బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన స్కెడ్యూల్ కూడా ఖాళీ లేదు. నాకు తెలిసి హీరోయిన్ గురించి, విలన్ గురించి తర్వాత ఫిల్మ్ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారానే క్లారిటీ రావచ్చని అనిపిస్తుంది. చూద్దాం. ఆ తర్వాత ఆల్రెడీ రామాయణ్ పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ అయిన విషయం మనకు తెలిసిందే. పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ మొదలవబోతుంది. అండ్ మొదలవబోతున్న పార్ట్ 2లోనే ఎక్కువ శాతం రావణ్ కి సంబంధించిన సీన్స్ అన్ని కూడా షూట్ చేయబోతున్నారు. సో ఇంతవరకు యష్ అయితే మాత్రం పార్ట్ 1 షూటింగ్ లోని అంత ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు. పార్ట్ 2 యొక్క రావణ్ సీన్స్ గురించి ఎక్కువ షూటింగ్ లో ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. మార్చ్ నుండి స్కెడ్యూల్స్ లోని యష్ జాయిన్ అవ్వబోతున్నట్టు రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ రామాయణ్ పార్ట్ 2 యొక్క షూటింగ్ కూడా మొదలైపోయింది. హాలీవుడ్ సెట్ డిజైనర్స్ ఉండడం వలన మోస్ట్లీ ఈ ఫిల్మ్ అనేది 10 months షూటింగ్ స్కెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట పార్ట్ 2కి. ఒకవేళ కంప్లీట్ హాలీవుడ్ టీమే ఇన్వాల్వ్ అయితే మనకు తెలిసిందే హాలీవుడ్ ప్రొడక్షన్స్ లైక్ షూటింగ్స్ అన్ని కూడా మాక్సిమం 3 to 4 months లోనే వాళ్ళ స్కెడ్యూల్స్ అన్ని కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఇండియా కాబట్టి కాస్త టైం ఎక్కువ అవుతుంది. ఇక తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది సినిమా. ఎందుకంటే డీనెక్ కంపెనీ ఆల్మోస్ట్ డ్యూన్ 2కి రీసెంట్గా పనిచేశారు. హాలీవుడ్లో పెద్ద పెద్ద ఫిల్మ్స్కి పనిచేశారు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ రేంజ్ అవుట్పుట్ రావడానికి ప్రొడక్షన్ క్వాలిటీ గురించి ఎక్కువ టైం తీసుకుంటున్నారంట. ఈవెన్ హ్యాన్స్ జిమ్మర్ గారి బీజిఎం కూడా అప్పుడే మిక్స్ చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ 1.5 year టైం అయితే మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ కి, విఎఫ్ఎక్స్ కి ఈ ఫిల్మ్ టైం తీసుకుంటుందంట. ఆ తర్వాత ధూమ్ 4 గురించి ఒక బ్యాడ్ అప్డేట్ లాంటిది వచ్చింది. అదేంటంటే విక్కీ కౌశల్ ఈ ధూమ్ 4 ఫిల్మ్ లోని అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్ ని, అదే కాప్ రోల్ ని రిప్లేస్ చేసే లాంటి కాస్టింగ్ లో జాయిన్ అయినట్టు న్యూస్ వచ్చింది. నిజానికి ఈ ఫిల్మ్ లోని ఇంకొక మెయిన్ విలన్ కూడా ఉండబోతున్నట్టు, అంటే లైక్ ఆల్మోస్ట్ ధూమ్ 4 లోని ధూమ్ ఫిల్మ్స్ లోని మెయిన్ క్యారెక్టర్ యాంటాగనిస్ట్ లాంటి వాడే, అంటే యాంటీ హీరో లాంటి వాడే. కానీ మెయిన్ విలన్ గా మరొక కాస్టింగ్ ఉండొచ్చు, అది సౌత్ నుండి ఉండొచ్చు అని చాలా వరకు న్యూస్ వచ్చింది. పోలీస్ రోల్ యాజ్ యూజువల్ గా నార్త్ లోనే ఉండొచ్చు అని అనుకున్నారు చాలా మంది. సో విక్కీ కౌశల్ బాగానే సెట్ అవుతారు. కాకపోతే ప్రతిసారి ఈ క్యాట్ అండ్ మౌస్, కాప్ అండ్ ఈ థీఫ్ లాంటి థీమే మళ్ళీ ఉంటే ఖచ్చితంగా ఈసారి వర్క్ అవడం కష్టం. ఆల్మోస్ట్ ధూమ్ మీద ఈ రొటీన్ వైబ్ అనేది రాకూడదు. ఆ కాన్సెప్ట్ నే మొత్తం రీక్రియేట్ చేద్దాం అనుకునే ఐడియా బాగున్నప్పటికీ చేంజెస్ చాలా వరకు చేయాలి. మళ్ళీ కాప్ అండ్ థీఫ్, ఈ క్యాట్ అండ్ మౌస్ చూస్తే ఖచ్చితంగా విరక్తి వచ్చేస్తుంది అనమాట.
దాంతోపాటు ముఖ్యంగా విక్కీ కౌశల్ లాంటి టాలెంటెడ్ కాస్టింగ్ ని యాంటాగనిస్ట్ గా విలన్ గా యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉన్న వెర్సటైల్ యాక్టర్ ని ఈ బఫూన్ కాప్ రోల్ లో అస్సలు పెట్టకూడదు. అందుకని ఇది బ్యాడ్ అప్డేట్ అన్నాను. దాంతోపాటు ధూమ్ 4 అనే టైటిల్ కాకుండా ధూమ్ తో పాటు ఇంకేదైనా టైటిల్ ని యాడ్ చేసి ఇది ఒక రీబూట్ లా కాకుండా కొత్త ఫ్రాంచైజ్, కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తున్నట్టున్నా కూడా మంచి వైబ్స్ వస్తాయి. ఆల్రెడీ సంజు ఫిల్మ్ లో వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. అప్కమింగ్ బన్సాలి గారి లవ్ అండ్ వార్ ఫిల్మ్ లో కలిసి పనిచేయబోతున్నారు. ఒకవేళ ధూమ్ 4 లో కూడా ఉంటే చూద్దాం ఎలా ఉంటుందో. కాకపోతే ఈ ఫిల్మ్ లోని ఫీమేల్ కాస్టింగ్ కి షర్వారి అండ్ కియారా అద్వానీ కన్సిడరేషన్ లో ఉన్నట్టయితే మాత్రం న్యూస్ అనమాట, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ ఇద్దరు ఫీమేల్ కాస్టింగ్ ని కూడా టిపికల్ హీరోయిన్స్ లా కాకుండా ఒక ఫీమేల్ కాప్స్ టీమ్ లోని వాడుకుంటే మాత్రం, అంటే హీరో హీరోయిన్ ఉండాలనే స్టీరియో టైప్స్ ఎందుకు బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యాక్షన్ ఫ్రాంచైజ్ కి ఆల్రెడీ హైప్ ఉంది కదా. ఇలాంటి యూనిక్ ఎలిమెంట్స్ వాడుకుంటే ధూమ్ 4 కి మంచి వైబ్స్ వస్తాయి అనమాట, లేదంటే రొటీన్ వైబ్స్ మళ్ళీ వస్తాయి. ఇక స్పిరిట్ ఫిల్మ్ కి సంబంధించిన స్క్రిప్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు, క్లైమాక్స్ కి సంబంధించి కొద్దిగా డైలాగ్స్ మిగిలి ఉన్నాయి. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే మే నుండి ఫిల్మ్ యొక్క షూటింగ్ మొదలవబోతుందనే న్యూస్ రీసెంట్ గా వచ్చింది. ఈ ఫిల్మ్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా లైక్ క్యాట్ అండ్ మౌస్ గా ఉండబోతున్నట్టు కూడా రీసెంట్ రిపోర్ట్స్ పింక్ వెల్ నుండి అయితే మాత్రం సోర్స్ నుండి వచ్చింది. ఆ సోర్స్ ని ఖచ్చితంగా నమ్మొచ్చు ఫిల్మ్ రిపోర్ట్స్ కి సంబంధించి. ఆ తర్వాత పుష్ప 2 హైప్ తర్వాత అల్లు అర్జున్ గారి అప్కమింగ్ ఫిల్మ్ కి ఆల్రెడీ గ్రౌండ్ హైప్ గట్టిగా సెట్ చేసే విధంగా స్టార్ట్ అయింది. AA 22 ఫిల్మ్ కి సంబంధించి వచ్చిన ప్లాట్ అప్డేట్ చాలా వరకు ఆన్లైన్ లో వైరల్ అవుతూ పాన్ ఇండియాగా సెన్సేషన్ అయ్యేలాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి అనమాట. అప్కమింగ్ అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ గారి కాంబోలో రాబోతున్న ఫిల్మ్ అయితే మాత్రం ఒక విజువల్ స్పెక్టాకల్ గా అండ్ సోషల్ ఫ్యాంటసీ డిఫరెంట్ జానర్లోని, ఇంతకు ముందు త్రివిక్రమ్ పనిచేయని జానర్లో ఉండబోతున్నట్టు ఎప్పుడు మనకి న్యూస్ అయితే తెలుసు. రీసెంట్ రిపోర్ట్స్ బట్టి ఇది లార్డ్ కార్తికేయ జర్నీ మీద, ఆయన స్టోరీ మీద ఫోకస్ చేస్తూ ఉంటుందని అండ్ లార్డ్ శివ తోటి కలిసిన ఆ స్టోరీ మూమెంట్స్ లోని గాడ్ ఆఫ్ వార్ ఫిల్మ్ టైటిల్ గా అయితే మాత్రం ప్రస్తుతానికి కన్సిడరేషన్ లో ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. వీళ్ళిద్దరు కాంబోలో రాబోయే సోషల్ ఫ్యాంటసీ జానర్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే, పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ పాన్ ఇండియాగా. కానీ ఇది ఈ లార్డ్ కార్తికేయ స్టోరీదేనా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు, జస్ట్ రూమర్సే. కానీ ఈ గాడ్ ఆఫ్ వార్ స్టోరీ జర్నీని గట్టిగా చూపించచ్చు అనమాట. ఈ ఏన్షియన్ హిస్టరీని యూజ్ చేసుకుంటే మంచి స్టోరీస్ పాన్ ఇండియాగా బజ్ క్రియేట్ అవ్వగలిగే ప్రాజెక్ట్ అయితే మాత్రం తీయచ్చు ఖచ్చితంగా. కాకపోతే టెక్నికల్ గా ప్రొడక్షన్ క్వాలిటీ, దీని మీద ఎక్స్పీరియన్స్ గురించి, నాలెడ్జ్ గురించి టైం తీసుకోవాలి. కాబట్టి ప్రీ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్ కి 1.5 year ఉంటుందని అప్పట్లో న్యూస్ అయితే వచ్చింది. మేబీ రీసెర్చ్ గురించి కూడా కావచ్చు అనే టైప్ లో నమ్మడానికి అయితే కన్విన్సింగ్ గా ఉంది ఈ రూమర్. ఈ రోల్ గురించి అల్లు అర్జున్ కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ త్రివిక్రమ్ గారి ఫామ్ కూడా ప్రెసెంట్ బాగాలేదు కాబట్టి గట్టిగా ఫోకస్ చేయాలి. ఎమోషన్స్ కన్వే అవ్వాలంటే స్ట్రాంగ్ డైరెక్షన్, స్టోరీ టెల్లింగ్ ఉండాలన్నమాట. అవుట్పుట్ మినిమం యావరేజ్ గా డీసెంట్ గా ఉన్నా సరే పాన్ ఇండియాగా గట్టి హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మోస్ట్లీ హిందూ, ఈ రిలీజన్ ఎలిమెంట్ మీద హిందూ పాపులేషన్ ఇండియాలో గట్టిగా అట్రాక్ట్ అయ్యే పాపులేషన్ ఉంటారు. దాంతోపాటు తమిళ్ నుండి కాస్త కష్టం అనుకున్నప్పటికీ ఈ కార్తికేయ క్యారెక్టర్ తమిళ్, కేరళ ఆడియన్స్ కి కూడా మెప్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అక్కడ కూడా ఎక్కువ భక్తులు ఉన్నారు కాబట్టి. ప్రస్తుతానికి బడ్జెట్ అయితే మాత్రం హెవీగానే పెట్టచ్చు అనమాట. సో మరి దీని అనౌన్స్మెంట్ మహాశివరాత్రికి రావచ్చు అని చెప్పి చాలా మంది అంటున్నారు గాడ్ ఆఫ్ వార్ది. ఇది నిజమా కాదనేది అప్పుడే తెలిపోతుంది. దాంతోపాటు అల్లు అర్జున్ బన్సాలి గారితో ఫిల్మ్ చేయబోతున్నట్టు ఆ రూమర్ అయితే మాక్సిమం ఫేక్ అనమాట. బన్సాలి గారు సౌత్ యాక్టర్ తో తీయాలంటే ఖచ్చితంగా హిస్టారికల్ క్యారెక్టర్స్ కి సూట్ అయినా కొద్దిగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే మాత్రం దూరంగా ఉండేలాంటి ఎక్స్పెరిమెంట్స్, డ్రామాస్. సో డబ్బులు అయితే వచ్చేస్తే కలెక్షన్స్ పరంగా ఆయన ఫిల్మ్స్ అన్ని హిట్ అవుతున్నప్పటికీ సౌత్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేయడానికి హీరో ఇన్వాల్వ్ అయితే కాస్త కష్టమవుతుంది. కాబట్టి యాక్సెప్ట్ చేయరు చాలా మంది, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ప్రిఫర్ చేసే యాక్టర్స్. ఇక మొత్తానికి చావలోని రీసెంట్ గా కొన్ని సీన్స్ అయితే ఇబ్బందికరంగా కాంట్రవర్సీ అవ్వచ్చు అనే దాని గురించి సెపరేట్ గా కూర్చొని మొత్తం ఆ సీన్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి ఫైనల్ కట్ కి అయితే మాత్రం సిద్ధమైపోయింది. సినిమా February 14th రిలీజ్ కాబోతుంది. ఎనీవే, లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ మీకైతే క్లారిటీగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.